నీతికి నిజాయితీకి బీజేపీ పార్టీ అంటే నీతికి నిజాయితీ అంటున్నారు కదా, మరి ఎందుకు రిజైన్ చేపియట్లేదు? ఇప్పుడు 99 లీక్ అయిపోయినాయి. ఎంత 34 మంది 100 మంది చనిపోయారు. మరి అర్థం అవట్లేదు. అంటే ఎలక్షన్ 2014 కావచ్చు 19 కావచ్చు, నరేంద్ర మోడీ గారు 2 సంవత్సరానికి ఈ దేశ యువతకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు కూడా యువతను పట్టించుకోకపోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏ విధంగా చూస్తారు? అంటే భ్రమలో పెట్టాడు యువతనంతా. మీకు ఉద్యోగాలు ఇస్తా, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పాడు. ఏ ఉద్యోగం లేదు. ఈ రోజు బానిసలుగా ఉండండి, మేము చెప్పింది వినండి అంతే. మీరేమైనా ఎక్కువ చెప్తే గంజాయి బ్యాచ్ ఆ బ్యాచ్ అని అంటున్నాడు. అంటే టెర్రరిస్టులను ముద్రేస్తున్నారు. ప్రశ్నిస్తే నేను ఏమంటున్నా, గంజాయి బ్యాచ్ దేశద్రోహులు అంటున్నారు. వేరే పాకిస్తాన్ వాళ్ళే ఉన్నారు ఇందులో, బంగ్లాదేశ్ వేరే అంటున్నారు, వేరే కంట్రీ వాళ్ళు అంటున్నారు. ఈ రోజు జంతర్ మంతర్ దగ్గర చూస్తే తెలుస్తుంది కదా. మరి ఏ దేశ ప్రజలను కొట్టిరు మరి? ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలను, ఈ దేశ ప్రజలను కొట్టిరా, వేరే దేశ ప్రజలను కొట్టిరా? అంటే దేశద్రోహులు అంటే మరి కేంద్రంలో 12 సంవత్సరాల నుంచి వాళ్ళే ఉన్నారు. మరి ఎవరు దేశద్రోహులను వాళ్ళని పట్టుకొని వాళ్ళని శిక్షిస్తారా, లేదంటే వాళ్ళ దేశాల పంపించాలి చేయాలి కదా? ఈ దేశ యువతనే దేశద్రోహులుగా చిత్రీకరించి దేశద్రోహ కేసులు పెడితే ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇగో నిజము తెలుసుకున్నాలంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశంలోనే 60 ఏళ్ళు పాలించిన పార్టీ. అలాంటి పార్టీ అకౌంట్లో 130 కోట్లు ఉన్నాయి. ఈరోజు బీజేపీ పార్టీలో 10,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. మరి దేని నమ్మాలి? ఈ 12 ఏళ్ల కాలంలో ఎన్ని వేల కోట్లు తిన్నారు? దాన్ని లెక్క అడిగితే ఇయ్యకొచ్చారు. ఈ రోజన్న ప్రజలు తెలుసుకున్నారు. ఇప్పుడు నేనేమంటాను, బీజేపీ ఎంత దారుణంగా ఉందంటే ఈరోజు కేజ్రీవాల్ గారిని ఢిల్లీలోనే ఒక పార్టీ నుంచి సస్పెండ్ చేయించి జైల్లో పెట్టించిన భయంకరమైనది. దేశం చూస్తే ఎటుపోతుంది, ఎక్కడ వెళ్తుంది? యువత ముందుకు వస్తేనే యువతను కొడుతున్నావు, ఏదో ఉగ్రవాది అంటున్నావు, నక్సలైట్ అంటున్నావు, టెర్రరిస్ట్ అంటున్నావు. మరి ఏంది? మరి మీరే మంచి వాళ్ళ? ఫైనల్ గా ఏం కోరుకుంటారు? ఈ రాబోయే కాలానికి కాబోయే కాలం నిర్ణయిస్తుంది. యువత ముందుకు వచ్చింది. ఈ జంతర్ మంతర్ని కాదు, దేశం మొత్తం ప్రజలంతా రాష్ట్రాలకు పరిమితమై మీ వెనకాల ఉన్నామని కాక్రోచ్ పార్టీకి రేపు ఏమి జరిగిన కార్యక్రమం మేము మద్దతు ఇస్తామని, రాబోయే కాలానికి కాబోయే ప్రధాని మేము ఎన్నుకుంటాము. ఈ దేశానికి మోడీకి హటావ్, దేశ్కు బచావ్ అనే ఒక నినాదంతో ప్రజలు ముందుకు వస్తున్నారు. ప్రజల సమస్య మీద కొట్లాడుతున్నాడు. ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు. ప్రజల సమస్యలు ఏమున్నాయని తెలుసుకోవడానికి ప్రజలకు వెళ్ళాడు. ఇప్పుడు ఆయనవి కొట్టారు, ముక్కులకి రక్తం వెళ్తుంది, ఆయనవి వెళ్తుంది. ప్రతిపక్ష హోదాలోని పోలీస్ ప్రొటెక్షన్ అయితే తీయలేదు కదా. ఆయనవి ఒక సామాన్య మానవునికి లేకుండా గుంజుకపోయారు, కొట్టారు. మరి ఈ రోజు దేశం ఎటుపోతుంది? ప్రతిపక్ష నాయకుడిని అలా హింసించడమా? ఈ రోజు దేశం మొత్తం చూస్తుంది, దేశాలు చూస్తున్నాయి. ఈ ప్రధాని ఇంటి ముంగట ధర్నా చేయడం అంటే చరిత్రలో సువర్ణాక్షరాలతోని రాసుకున్న రోజు అని మేము అనుకుంటున్నాం. ఓకే సార్, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ గారి పైన అరెస్ట్ చేసినప్పుడు ఆయనకు తగిలిన గాయాలను చూస్తే మీకు ఏమనిపిస్తుంది? రాబోయే కాలానికి కాబోయే ప్రధాని అని మేము అనుకుంటున్నాం. ఈ రోజు ప్రజల పక్షాన ఉన్నాడు. ప్రజలకి ఏమి ఇబ్బంది ఉన్నదని ప్రతిపక్షంలో ఉన్నా గానీ నేను ఒక యువకుడిని, ప్రజల గురించి కావాల్సిన రేపు రాబోయే నాయకుడిని, కాబోయే ప్రధానిని, ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి పోతే ప్రధాని దగ్గరికి పోయి అర్జీ పెట్టుకుంటే ప్రధాని మెయిన్ ఎంట్రీ గేట్ కాకుండా బైక్ వేరే వెనకాల గేట్ నుంచి పోయిండంటే, బ్యాక్ గేట్ నుంచి పోయిండంటే ఈ దేశం తెలుసుకున్నాలి. ఈ రోజు ఏముంది ఈ దేశంలో ఇన్ని రోజులు 12 ఏళ్ల కాలంలో ఏమి పరిపాలన జరిగింది? ఈ పరిపాలన చూస్తే మనకి ఇప్పుడన్నా అర్థం కావాలి ప్రజలకని మేము కోరుకున్నాం. మన దేశంలోనేమో అడగనికే పోతే కొడతారు యూత్. టెర్రరిస్టులు అంటారు, నక్సలైట్లు అంటారు, దేశద్రోహులు అంటారు. మన దేశం అలా ఆర్టికల్ రాసిన విధానాలు మన దగ్గర అవలంబించరు మన నాయకులు. మరి పార్టీలో రాకముందు ఒక మాట, వచ్చినాక ఒక మాట, తప్పు పట్టడం తప్ప మళ్ళీ ఏం లేదు. వాళ్ళు గద్దె రాజు మీద ఉన్నాడు, ప్రధానిగా ఉన్నాడు. ఈ రోజు ప్రజలను తప్పు పడుతున్నాడు. రాబోయే కాలాన్ని ఓటుతోని సమాధానం చెప్తారు ఈ విద్యార్థి లోకం. ప్రతి రాష్ట్రంలో తిరిగి ఇలానే చేస్తారు. ఈ దేశ ప్రధానికి బుద్ధి చెప్తారని నేను అనుకుంటున్నాను. ఆ ధర్మం అనేది ఆడనే బుక్ కాడనే ప్రమాణ స్వీకారం చేసినప్పుడే ఆ ప్లేస్ కే పరిమితం అవుతుంది. వాళ్ళు చేసేటి రాజకీయంగా మతాల రాజకీయాలు, కులాల రాజకీయాలు రెచ్చగొట్టి ఈ రోజు దేశాన్ని ఎటు తీసుకెళ్తారో అర్థం కావాలి.
నువ్వు రాజ్యాంగం ప్రకారం నువ్వు ప్రమాణ స్వీకారం చేస్తున్నావు. ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అది చెప్పినట్లు చేస్తున్నావా? చేయట్లేదు. నీ స్వలాభాలకు, నీ జలసాలకు ఈ రోజు ఆయన ఖర్చు, ఈ రోజు మీడియా ఖర్చు 2,589 కోట్లు ఖర్చు అయ్యింది. మీడియా ఖర్చు మోడీ గారి. మరి ఎక్కడి డబ్బు అది? ప్రజల సొత్తే కదా. ఒక్క రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టాడు కదా, అటువంటిది ఇన్ని అంత రోజులు ఖర్చు అయింది, ఎట్లా ఇన్ని అయింది? రోజులు అయింది ప్రధాని. మరి ఒక్కసారైనా ప్రజలు చెప్పింది వింటున్నాడా? ఆయన చెప్పింది ప్రజలు వినాలా? ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నలు అడిగిన నాయకుడు ఉన్నారా? ప్రెస్ వాళ్ళు ఎవరన్నా ఇంతవరకు? ఎస్ సార్, అలాంటి ఇంతకు ముందు మన్మోహన్ సింగ్ గారు ఏదైనా ప్రాబ్లం జరిగినా కానీ, ఏదైనా కానీ, ఎక్కడ ఏ ప్రొటెక్ట్ జరిగినా కానీ, దాడులు జరిగినా కానీ, బయట దేశం నుంచి ఏదన్నా దాడులు అటాక్లు అయినా కానీ, ఆయన వచ్చేసి ప్రెస్ మీట్ దగ్గర ఉండి ప్రజలకు అక్కడ ఏం జరిగింది ఏంది అనేది న్యాయం జరిగే విధంగా ఆయన మాట్లాడేటోడు. అలాంటిది మన దేశ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోదీ గారు అసలు ఎందుకు ఆయన ఆ ప్రెస్ మీట్ పెట్టాడు? అసలు ఆయనకు భయం, ప్రజలంటే భయం. ప్రజలకు నేను ఎప్పుడైనా కానీ భజన చేస్తా. ఏ భజన? స్టేజీల మీద చెప్పిపోతా రాష్ట్రాలకు వచ్చి. నాకెవరు అడగొద్దు. ఈ రోజు ఎప్పుడైనా కానీ నన్ను ఎవరన్నా అడగొద్దు. నేను చెప్పిందే ప్రజలు వినాలి అనే లోకంలో ఉన్నాడు. రాబోయే కాలానికి ఈయనకు సరైన బుద్ధి చెప్తారు. మోడీకు హటావ్ దేశ్కు బచావ్ అనే శ్లోకంతోని ఈ రోజు ఢిల్లీలో స్టార్ట్ అయింది. రేపు దేశం మొత్తం అదే కోరుకొని రాబోయే కాలానికి ఈ బీజేపీని భూభాగంలో తొక్కేస్తారని నేను అనుకుంటున్నాను.